రంగారెడ్డి జిల్లా షాబాద్ వరుస హత్యల కేసులో నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ ప్రశ్నార్థకంగా మారింది. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. సీసీ కెమెరాలు, ఇతర సమాచారం ఆధారంగా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడు వదిలి వెళ్లిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాద్ నగర్లో కారును అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజ్ కుమార్ తల్లి, ఊరిలో సన్నిహితులు, సమీప బంధువులు, కాల్ డేటాలోని వ్యక్తులు ఉన్న ప్రాంతాల్లోనూ పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చా అనే కోణంలోనూ పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి వరుస హత్యల తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది అక్టోబరులో సైతం ఒకసారి ఆత్మహత్యా యత్నం చేసినట్లు స్థానికులు చెప్పారు. దీన్ని బట్టి అతడు ఆత్మహత్యకు యత్నించే అవకాశం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రైలులో ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉండొచ్చనే అంచనాతోనూ వేట కొనసాగిస్తున్నారు.